ఆయన నీ హృదయ స్థితిని అర్థం చేసుకునేవాడు. ఈరోజు నా పరిస్థితి ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదని వెస్లీ గారు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, నా మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్ని లేదా ఆ ఎమోషన్స్ని ఏ ఒక్కరు అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధ నీలో ఉందా? రా దేవుని దగ్గరికి రా, ఆయనతో చెప్పుకో. ఒక స్నేహితులతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడు. ఆయన నీతో ఉన్నారని గుర్తించు, ఆయన నీలో ఉన్నారని గుర్తించు. నీ ప్రార్థన దేవుని దగ్గర యథార్థంగా ఉండగలిగితే ఆయన నిన్ను అర్థం చేసుకున్నట్టుగా ప్రపంచంలో ఒకరు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే హన్నా ప్రార్థన అంగీకరించబడిందో, ఆమె దేవుని నుండి దీవెన పొందుకుందో, ప్రభువును స్తుతించింది, నీ వంటి వారు లేరు ప్రభు అని. కెన్ యూ రికగ్నైజ్ దాట్ దేర్ ఈస్ నన్ లైక్ యూ గాడ్? ఎందుకు ఆయన లాంటి వారు మరొక లేరండి? నువ్వు మహాత్యము గలవాడు. మహాత్యము అని తెలుగులో రాయబడిన ఆ పదం ఇంగ్లీష్లో గ్రేట్ అని, హిబ్రూలోకి వచ్చేసరికి గాదోల్ అనే పదం వాడారు. గాదోల్ అనగా వెరీ గ్రేట్, మహాగణుడు, ఆయన మహోన్నతుడు, లేదా మహా అనే మాట అక్కడ వాడబడింది.